వాట్ ఎవర్ దెర్ ఈస్ గోయింగ్ ఆన్, ఈ డిస్కషన్ అబౌట్ ద ఫిలిం ఇదంతా సెకండ్ హాఫ్లో మేజర్గా ఉంటుంది. టిల్ దేర్ మనకి దావుద్ ఇబ్రహీం గురించి చూపిస్తారు, అక్కడక్కడ డైలాగ్స్ పడుతుంటాయి సటిల్లీ. హౌ దే ఫస్ట్ పార్ట్లో కూడా ఉండింది చిన్న భజన టైప్, అగైన్ సెకండ్ పార్ట్లో కూడా ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ డైలాగ్స్ పడతాయి. స్టిల్ ఫైన్. సో ద మూవీ మేకర్స్ క్యాన్ బీ ఫ్యాన్స్ ఆఫ్ ఎనీ వన్. సో ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తే నాకు నచ్చిన వాళ్ళ గురించి నేను కూడా ఒక 2 మాటలు చెప్తాను, తప్పలేదు. ఇట్స్ దేర్ అంబిషన్ ఆన్ వన్స్ హీఈస్ ద ప్రొడ్యూసర్, హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో దర్శకుకి అదంతా లీనియన్స్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, తీసుకోవచ్చు. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ తనకు ఆ రైట్ ఉంది, యూజ్ చేసుకున్నాడు, తప్పలేదు. సెకండ్ హాఫ్లో మేజర్ మన ఇంటర్నెట్ డిస్కషన్ అంతా అక్కడ వస్తుంది. ఎందుకు? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి, సో మీకు ఈ పాటికే ఒకవేళ డిస్కషన్ మీరు చూసుంటే డిమానిటైజేషన్ గురించి ఇదంతా ఏవైతే నోట్స్ బ్యాన్ చేశారో దాని గురించి ఉంటుంది. సో ఎక్కడైతే డిమానిటైజ్ చేశారో అప్పుడు దేనికి కాజ్ అనేది అప్పుడు చెప్పున్నారు ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో దాన్ని ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు, హౌ ద మనీ ఈస్ గోయింగ్ టు సర్క్యులేట్, అండ్ దాన్ని ఏ కాజ్ కోసం యూజ్ చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి, అండ్ హూ ఆర్ సర్క్యులేటింగ్ ఇట్, అండ్ వై దే ఆర్ సర్క్యులేటింగ్ ఇట్. మనీ ఇంత సర్క్యులేట్ చేసి ఏం చేస్తున్నారు, అండ్ అక్కడే డిస్కషన్ కూడా వస్తుంది మనకు పార్ట్లో. ఈ సెకండ్ పార్ట్లోనే డ్రగ్స్ అనేది భారీగా పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చి ఇండియాలోనే కాస్ట్లీకి అమ్మి, లైక్ దే ఆర్ మేకింగ్ చీప్ డ్రగ్స్ ఇన్ పాకిస్తాన్, అండ్ ఇండియాకి వచ్చి వాటిని అమ్మి అదే డబ్బుతో మళ్ళీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండ్ చేస్తున్నారు. వీళ్ళు మీరు జియో పాలిటిక్స్ ఫాలో అయినట్టయితే ఇట్స్ ట్రూ, అది జరుగుతుంది. అండ్ ఒకవేళ న్యూస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది కూడా ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం. ఓకే, ఒక రెగ్యులర్ న్యూస్ ఫాలోవర్ అయ్యేవాడికి ఎంతవరకు నిజం, ఎంతవరకు కొంచెం అది తెలియదు అని తెలిసిపోతుంది. బట్ అగైన్ అప్పుడు వస్తుంది డిస్కషన్ డైరెక్ట్గా. ఇక్కడ ఇంకా డైరెక్టర్స్ ముసుగులో గుద్దులాటలు లాంటిది ఏం పెట్టుకోలేదు. దే డైరెక్ట్లీ షోన్ ద ప్రైమ్ మినిస్టర్ పిక్చర్స్ అండ్ వాట్ ఎవర్ హీ సెడ్, అండ్ దే ఆల్సో షోడ్ దావుద్ ఇబ్రహీం అనేవాడు, తన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే మనీ సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇండియాలో యూపీలో ఎవరైతే సీఎం కంటెస్ట్గా పోటీ చేయాలనుకుంటారో అతను కూడా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మేము కూడా ఫ్యాన్సే, అండ్ వీ ఆల్సో రెస్పెక్ట్ ఆల్ లీడర్స్, అండ్ కానట్లేదు. బట్ ఇన్ ఎన్ ఆర్ట్ ఫామ్ విచ్ ఈజ్ ఫస్ట్ పార్ట్ ఏ హ్యూజ్ హిట్. సో ఈవెన్చువల్లీ సెకండ్ పార్ట్లో అందరి కళ్ళు దాని మీద ఉంటాయి, అందరూ దాన్ని చూస్తున్నారు. సో కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు, అసలు మాకు ఏమీ తెలియదు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏమీ తెలియని అనే వాళ్ళకి, నచ్చిందనే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే నచ్చలేదు అంటున్నారో వాళ్ళే ఈరోజు ఆ ఇంటర్నెట్ డిస్కషన్ ప్రొపగాండా అనేది వాడుతున్నారు. సో ప్రొపగాండా అంటే జస్ట్ వాట్ మీనింగ్ ఏంటి? ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ఆర్ రిపీటెడ్ టైమ్స్ చెప్పడం. మన భాషలో చెప్పాలంటే రుద్దడం. సో ఒక తెలియని విషయాన్ని ఆర్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ని ప్రతిసారి రుద్దడాన్ని ప్రొపగాండా అంటారు, టు బి ఇన్ సింపుల్ వన్. సో ఇక్కడ అలా చెప్పారా అంటే ఇట్స్ అప్ టు అవర్ ఒపీనియన్. ఒకవేళ మనం కానీ రైట్ వింగ్ సైడ్ ఆర్ సో కాల్డ్ రైట్ వింగ్ సైడ్ ఉంటే మనకు అది పెద్ద ప్రొపగాండా ఏమనిపిస్తుంది. ఎస్, ఇట్స్ బీయింగ్ షోన్, మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ కొంచెం ఛాతీ బార పెట్టుకొని మరీ చూస్తామన్నమాట. బట్ అగైన్ ఇఫ్ యు ఆర్ internet so-called leftists, then you are going to bang your heads on, and మీకు ఇంకా ఏంటిది, ఏం చూస్తున్నా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ పాయింట్కి. సిన్స్ మెజారిటీ ఆఫ్ ద గోవర్స్ న్యూట్రల్గా ఉంటారు. సో ఎప్పుడైనా న్యూట్రల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రైట్ వింగ్ ఇప్పుడు కొంచెం మంచి జోష్లో ఉన్నాం కాబట్టి ఎస్, సో ఎవరికి పెద్ద ప్రాబ్లం ఉండదు. లెఫ్టిస్ట్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. మీరు లెఫ్ట్ సినిమాస్కి రైట్ వింగ్ పీపుల్ కూడా ఇలాగే చెప్తారు. సో ఇట్స్ నథింగ్ న్యూ. ఇది ఒక 50-60 సంవత్సరాలుగా ఇండియా సినిమా పుట్టినప్పటి నుంచి జరుగుతుంది. అప్పట్లో ఏంటంటే మనం టేల్స్ తీసుకునేవాళ్ళం, మన సినిమా చరిత్ర వచ్చింది దేవుడి కథలు చెప్పుకుంటూ. అప్పుడు రిలీజియస్ కూడా పెద్దగా ఇంకా సినిమా వరకు రాలేదు, బయట ఉన్నాయి.
కానీ ఎప్పుడైతే సినిమా అనేది ఎవాల్వ్ అయిందో లెఫ్ట్ అండ్ రైట్ దాంట్లో ఫన్ చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడు మీకు ఒక ఐడియాలజీ ఇవ్వాలి అని, మీకు ఒక ఐడియాని శాంపిల్ చెయ్యాలి మీ బ్రెయిన్లో అని ఆలోచించేది ప్రొపగండా సినిమా. బట్ దురంధర్ 2 ఇస్ మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి సినిమా అయితే కాదు. అక్కడ అవసరమైంది కొంచెం బ్రష్ చేసి ఇంకొంచెం నీట్గా చూపెట్టాడు, ఆర్ఎల్స్ ఇంకొంచెం షైన్ అయ్యే విధంగా ఎక్కువ చూపెట్టాడు. అండ్ అగైన్ నేను దాని తప్పట్ను, ఎవరి అభిమానం వాళ్ళది, చేసుకుని ఉండొచ్చు. ఆర్ఎల్స్ నిజంగానే తను ఆ పాయింట్ ఇంకొంచెం నీట్గా చెప్పాలనుకుని ఉండొచ్చు, తప్పలేదు, చెప్పారు. అండ్ ఇట్స్ అగైన్ అప్ టు యువర్ ఒపీనియన్. మీకు చూసి రే నువ్వు చెప్పింది తప్పులు అనుకోవచ్చు. we can have a respectful discussion there, and it's up to you. సో నాకైతే పెద్దగా ప్రాబ్లం లేకుండే, అరే ఎక్కడెక్కడ కొంచెం ఓవర్ అయిందో ఇది ఓవర్ అని అనిపించేసింది. బట్ అగైన్ మీకు డైరెక్టర్ ఆ ఛాన్స్ ఇవ్వరు, నెక్స్ట్ మళ్ళీ దూకేస్తాడు, మంచి సీన్ పట్టుకొస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు, అండ్ యువర్ ఇన్ టు గేమ్ అగైన్. అసలు హిస్టరీని డాక్యుమెంట్ చేసేదే సినిమా. సో దాన్ని ఫ్రాగ్మెంట్ చేయడానికి చాలా విధంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ దట్ ఫిల్మ్ అంటే కాదు, బట్ ఇట్ హ్యాస్ ఎ పాయింట్ వేర్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో డిమానిటైజేషన్ అనేది మనకి ఇంతకుముందు ఎప్పుడైతే చేశారో అప్పుడు బ్లాక్ మనీ బయటపెట్టడానికి చెప్పారు. సో ఇప్పుడు మనకి టెర్రరిజం బయటపడ్డామని చెప్తున్నారు. సో దెర్ ఈస్ ఎ లిటిల్ చేంజ్ ఇన్ దట్ వర్డ్. అండ్ అది ప్రొపగండా అనుకుంటారా కదా, ఇట్స్ అప్ టు యూ హౌ యూ స్టడీ హిస్టరీ, హౌ యూ అండర్స్టాండ్ ద థింగ్స్. నాకంటూ ఒక ఒపీనియన్ ఉంది, నాకు చెప్తున్నాను. సో ఇట్స్ అగైన్ యూ కెన్ కమ్ విత్ మీ ఆర్ యూ కెన్ ఫేస్ మీ. సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి, తప్పేం లేదు, దేనికి తప్పు కాదు. లెట్స్ సీ ఫార్వర్డ్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.